ఒప్పుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో కూర్చొని ఉపన్యాసం చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ సీఎం అదో ఇదో అంటారు కదా. అది రెండో అంశం లోకేష్ గారు తేలిపోతే పాదయాత్రకు వచ్చిన ఇంపాక్ట్ ఉండదని, కాబట్టి రావడం పెద్ద అయిష్టంగానే పిలుస్తున్నారు తెలుగుదేశం వాళ్ళనే ఒక సమాచారం నాకు ఉంది. అది మరి కరెక్ట్ ఆ రాంగ్ తెలియదు, నేను నమ్ముతున్నాను దాన్ని. ఎందుకంటే నాకైతే యాజ్ ఏ ఒక తెలుగుదేశం పార్టీ నన్ను అడ్వైజ్ అడిగితే ఖచ్చితంగా ఈ సభకు పవన్ కళ్యాణ్ గారిని పిలవద్దని చెప్పుకుంటాను. నిజంగా నన్ను అడిగితే మాత్రం అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ద్వారా ఎంత సాధించారని దానికన్నా ఈ పాదయాత్ర ద్వారా తాను ఏమి నేర్చుకున్నాడు, పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, తోడు పెళ్లి కొడుకు చేసుకుంటే ఏం బాగుంటుంది. కానీ పెళ్లి కొడుకు ఆయన అయిన తర్వాత ఆయన ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి. ఎంత కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వండి. ఈ ఇన్ని 300 చిల్లర రోజులు 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా నేను ఇది నేర్చుకున్నాను, రేపు ఇది నడవబోతానని చిన్న మెసేజ్ ఇచ్చినా అతని రాజకీయ జీవితానికి తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. అటు కాకుండా ఈ అందరిని పిలుచుకొచ్చి కూర్చొని పెట్టేస్తే ఇంక జగన్ తిట్టేస్తే ఇంక ఇచ్చే లాభమే ఉంది. కానీ లోకేష్ గారి యొక్క వీక్నెస్ బయటపడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిజంగా పాదయాత్రను ముగింపు లోకేష్ గారితోనే ముగించుంటే వాళ్ళ తండ్రి వచ్చింటే ఓకే మా బిడ్డను ఆశీర్వదించే చెప్పొచ్చు. ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుడే కాబట్టి చేయొచ్చు. అది తప్పు చేస్తాం తెలుగుదేశం పార్టీ అందరిని పిలిచి అనేది నాకున్న మొదటి అభిప్రాయం. ఎందుకంటే చెప్పుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏముంది, అన్ని పార్టీ ఇప్పుడు ఎందుకు పిలవాలి, ఆయన పాదయాత్ర. కాబట్టి తెలుగుదేశం పార్టీ జగన్ మన పవన్ కళ్యాణ్ గారిని పిలవడం వ్యూహాత్మక తప్పిదం అని నేనైతే భావిస్తున్నాను. అది రేపు తేలుతుంది. ఇది మొదటి అంశం. రెండో అంశం నేను అనుకుంటే తెలుగుదేశం బీజేపీ గొడవ ఇంకా ఈ తెలుగుదేశం బీజేపీల మధ్య సంబంధాలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం నేను ఎవరు అంటే విన్నాను, బీజేపీ తెలుగుదేశంకి రావడం పోవడం అనే దానిపైన చంద్రబాబు గారు వైఖరి ఎలా ఉందంటే వస్తే నష్టం బీజేపీ, రాకపోతే కష్టం అని అనుకుంటున్నట్టు అనిపిస్తా ఉంది. వస్తే నష్టం, రాకపోతే కష్టం, ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వస్తే నష్టం ఏంటంటే బీజేపీ కొన్న చెడ్డ పేరు అంతా ఆంధ్రప్రదేశ్ వరకు, దేశం అంతా బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీకి నెగిటివ్ బాగా పెరిగింది. కాబట్టి 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ వేరు, ఈ రోజు 10 ఏళ్ల కాలంగా విభజన చట్టం రకరకాల పూడి తిరుపతిరావు గారు ఒప్పుకోకపోవచ్చు, ఆ ఇంపాక్ట్ అయితే ఆ పార్టీ మీద పడింది. అంటే వస్తే నష్టం. రెండో విషయం మైనారిటీస్, దళిత్ సెక్షన్స్ ఇవన్నీ జగన్మోహన్ అటు ఇటు ఉండలో కన్సాలిడేట్ అయిపోతారు. ఇది వాళ్ళకి లాభం, వీళ్ళకి నష్టం. రాకపోతే వీళ్ళ మీద ఒక ముద్ర ఉంది కదా, ఆ నిజమా అబద్ధం పక్కన పెడితే వీళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తారు, ఇబ్బంది పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు తోడు అంటే బాగుంటుంది. కాబట్టి రాకపోతే కష్టం, వస్తే నష్టం, ఇది తెలుగుదేశం పరిస్థితి. దీనికి పరిష్కారమే లేదు. కాబట్టి ఏదో ఒకటి తాడో పెడ తెలుసుకోవాలి. కాబట్టి రెండోది పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటుంది బీజేపీతో టచ్ లో ఉండే తెలుగుదేశంతో వ్యవహారాలు నడుపుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 40% ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటుకున్న పార్టీ, దేశాన్ని మిగులుతున్న ఒక ముదురు పార్టీ బీజేపీ, వీళ్ళిద్దరిని 6% ఉన్నాయని కలపడం అసలు సాధ్యమా? వీళ్ళు ఒప్పుకుంటారా? ఇది పావుగా వాడాల్సిన తప్ప ఈయన చెప్తే వాళ్ళు వింటారా? 40% పార్టీ, దేశ ముదురు పార్టీ, వీళ్ళిద్దరిని ఈయన కలిపేది ఈయన చెప్తే వాళ్ళు వింటారా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ స్వతంత్రంగా వెళ్ళగలిగిన అంటే బీజేపీ చెప్తే వెళ్ళాడని నేను అన్న కానీ చెప్తే వచ్చాడని మాత్రం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తెగించి వచ్చేంత పరిస్థితి ఉంటూ అవకాశం బీజేపీ ఇచ్చుంటే తెలంగాణలో ఆయన దగ్గర రానిచ్చాడు. కాబట్టి నేను అనుకుంటుంది బీజేపీతో అవగాహనలో బాగా వెళ్ళాడు. ఆ అవగాహన బీజేపీ ఏం చేయబోతుంది, పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకెళ్తుందా, కలిసి తెలుగుదేశంలో చేరుతుందా, చేరి ఇంకొక 20-30 సీట్లు అడుగుతుందా, ఏమనేది నాకు అర్థం కాలేదు. కానీ బీజేపీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా తెలుగుదేశం పొత్తులో ఉంటుంది. కృష్ణాంజలి గారు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్. ప్రతిపక్షం దాన్ని తేల్సిన పాత్ర వదిలేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో రెడీ అయిపోయి ఎన్నికల రణక్షేత్రాలకు వెళ్ళిపోతున్నారు. ఎట్లనే వెళ్దామండి. ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు కదా, చెల్లని త్రాసులు ఆ పక్క ఈ పక్కని. త్రాసులో ఏదో ఒక కాసు ఉండాలి, ఉంటే తోగుతుంది. నువ్వు ఏ కాసు తెలియకుండా ఆ చెల్లని త్రాసును వదిలితే లాభమే ఉంది. కాబట్టి అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల నిర్ణయం, పొత్తుల ఫైనలైజేషన్, సీట్లు ఫైనల్ వెంటనే చేయకపోతే దాని ఇంపాక్ట్ కూడా తెలుగుదేశం విజయం మీద ఆధారపడి. ఎందుకంటే గతంలో మిత్రపక్షాల ఓట్ల మధ్య 99% ట్రాన్స్ఫర్ అయ్యింది సాయి గారు. ఈసారి అటు జరగదు. ఈసారి కాదు, గత 10 ఏళ్ళు అది జరగట్లా. మిత్రపక్షాలు లేదు, 3 మేనేజ్మెంట్ వాడిని. అంటే అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఫైనలైజ్ చేసుకొని ఈ జనసేన పొత్తు విషయంలో క్లారిటీ తెలుగుదేశం రాకపోతే మాత్రం, బీజేపీ విషయంలో క్లారిటీ రాకపోతే మాత్రం